హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ పుల్ల పుల్లగా కారకారంగా స్పైసీగా ఉండే చికెన్ గోంగూర. ఈ వీకెండ్స్ చేసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. చికెన్ 300 గ్రామ్స్ తీసుకున్నానండి. గోంగూర 50 గ్రామ్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను. 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ కాస్త ఆయిల్ ఎక్కువ పట్టదు కదండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కరివేపాకు, 2-3 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ కూరలోకి సరిపడా సాల్ట్ వేసేస్తామండి. ఉల్లిపాయలు కూడా వేగుతాయి కదా. గోంగూర వేసాం కాబట్టి కాస్త ఎక్కువ వేస్తుంది. 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. లైట్ వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఈ గోంగూర నేను లేత తీసుకున్నానండి, మా టెర్రస్ మీద తీసుకున్నాను. అందుకని డైరెక్ట్గా కర్రీలో వేసేస్తాను నేను. ఒకవేళ మీరు ముద్దులుగా తీసుకుంటే దీన్ని ఉడికించుకొని పేస్ట్ చేసి వేసుకోండి. 50% ఉల్లిపాయలు ఫ్రై అయ్యి టమాటా ముక్కలు కూడా వేసేస్తుంది. ఈ గోంగూర ఎర్ర గోంగూర కానీ తెల్ల గోంగూర కానీ ఏదైనా తీసుకోవచ్చండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను. ఉల్లిపాయ టమాటాల మధ్య ఇక్కడ గోంగూర వేస్తున్నాను. లేతది కదా, త్వరగా మగ్గిపోతుంది. మీరు గోంగూర పేస్ట్ చేసుకునే పని అయితే తెల్ల గోంగూర అయితే మీరు గోంగూర పచ్చిమిర్చి 2 ఉడికించుకోండి. ఒకవేళ ఎర్ర గోంగూర అయితే మీరు గోంగూర ఎండుమిర్చి ఉడికించుకొని పేస్ట్ చేసి కర్రీలో కలుపుకోండి. గోంగూర మగ్గిపోయింది. చికెన్ వేస్తున్నానండి. ఈ చికెన్ నేను 3 అవర్స్ ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకోవాలన్నా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు అలా వీలు కాకపోతే మీరు ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇంకా టైం ఉంటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. గోంగూర టమాటా ఉల్లిపాయ అన్నీ బాయిల్ అయిపోయి చికెన్ వేస్తుంది. ఈ చికెన్ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయితే బాగుంటుందండి. 2-3 నిమిషాలు ఈ చికెన్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి జరిగింది చూసారా. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ పసుపు వేస్తుంది. కారం 1/2 స్పూన్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కదా, 1/2 స్పూన్ వేసాను. ధనియాల పౌడర్ 1 స్పూను, వేయించి ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్, మిరియాల పొడి, అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్. అన్నీ వేగి ఆయిల్ పైకి తెలియదు కదా. ఇప్పుడు కొన్ని వాటర్ పోద్దాం. 1 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఈలోపు మనం చికెన్ గోంగూర వలన ఉన్న బెనిఫిట్స్ చెప్పుకుందామా. గోంగూర ఆకుకూరల్లో రారాజు, మీ అందరికి తెలిసిందే కదా. ఇంకా తెలుగు వారికి చాలా ప్రీతికరమైంది. ప్రతినిత్యం వాడుకోవచ్చండి. ఏ ఆకుకూర పప్పులో వండుకున్నా ఈ గోంగూర వేసుకోవచ్చు మనం. అంటే అలాంటప్పుడు ఉప్పు కాస్త వేసుకుంటే సరిపోతుంది. అంటే ఉప్పు వాడకం తగ్గించుకోవాలంటే కూడా మనం గోంగూర వేసుకోవచ్చు. అనేక పోషకాలు ఉన్నాయండి గోంగూర పచ్చడి తెలియని ఆంధ్రులు ఉండరు అనుకుంటా. ఇంకా మనకి లేడీస్కి ఇంపార్టెంట్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుందండి. ఇంకా ఈ ఆకుని మీరు డైరెక్ట్గా 21 డేస్ తినచోండి, ఆ రిజల్ట్స్ని మీరే గమనించవచ్చు. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ కూడా ఉండి వెయిట్ లాస్ కూడా వస్తారండి. యాంటీ క్యాన్సర్, ఫైబర్ ఉంది. మన చికెన్లో ఫైబర్ ఉండదండి. మనం బ్యాలెన్స్ చేసేందుకు ఎనీ ఆకుకూర, గోంగూర కానీ చుక్కకూర కానీ కలిపి వండుకుంటే మనకు ఫైబర్ అనేది దొరుకుతుంది. ఇంకా హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇంకా మనకి హిమోగ్లోబిన్, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి ఏది పడితే తినేస్తారండి చంటి పిల్లలు. వాళ్ళకి నున్ను పురుగులు వస్తుంటాయి కదా. ఈ గోంగూర తినిపించడం వల్ల నున్ను పురుగులు కూడా చంపేస్తుంది. చికెన్ ఉడికిందేమో చూద్దామా. ఉడికిందండి. ఇంకొంచెం స్పైసీగా ఉండాలంటే 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. వేయకపోయినా పర్లేదు, మీ ఆప్షన్. కొత్తిమీర అంతేనండి.
గోంగూర చికెన్ స్పైసీ కర్రీ రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా. చూసారు కదా ఇంత గుమగుమలాడిపోతుందో. ఈ చికెన్ గోంగూర కర్రీని మీరు సిద్ధం చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీకు చేరుకుంటాయి. మరి హెల్తీ డిష్తో మీట్ అవుదామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.